గారు నృసింహోపాసకులు వారి సంకల్పంతో స్వామివారి 108 అడుగుల నిర్మాణం చేద్దామని 2017లో మొదలుపెట్టాక అప్పుడు కరోనా టైంలో కూడా స్వామివారి అనుగ్రహంతో నిర్మాణం ఎక్కడ ఆగలేదు. 3 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి అయిపోయింది. స్వామివారి లోపల స్వయంభూమూర్తితో పాటుగా విగ్రహ రూపంలో సాలగ్రామ శిల, అది ఏకశిల సాలగ్రామ మూర్తిని ప్రతిష్టాపన చేసి అప్పటి నుంచి స్వామివారి కైంకర్యాలు, త్రికాల అర్చన, 3 పూట్ల అర్చన, 3 పూట్ల నివేదన. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి స్వామివారికి మహర్నివేదన అవ్వగానే ఇక్కడే వంటశాల, మేమే మడితో స్వయంగా వంట చేసి స్వామివారికి నిత్యాన్నదానం చేస్తాం. ప్రతిరోజు గోవులు ఉన్నాయి స్వామివారికి, గోసేవ చేస్తాం ప్రతిరోజు. స్వామివారికి ప్రతి ఏకాదశికి లోపల మూలమూర్తికి ఉదయం 9:30కి అభిషేకం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి మాస కళ్యాణం చేస్తాం. ప్రతి పౌర్ణమి కళ్యాణం జరుగుతుంది. ప్రతి స్వాతి నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం రోజు సుదర్శన మహాయాగం చేస్తాం. ఇవి ఇక్కడ జరిగే కైంకర్యాలు. స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మళ్ళీ లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీ జయంతి ఉత్సవాలు 5 రోజులు వైభవంగా జరుగుతాయి ఇక్కడ. అవి ఇక్కడ జరిగే కార్యక్రమాలు, సేవలు. ప్లస్ ఇంకోటి ఏంటి, స్వామివారికి ఇక్కడ ఎవరన్నా సంతానం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ, ఆరోగ్య స్థితి బాగోని వారు కానీ స్వామివారి ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ముడుపు కట్టుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయ అది ముడుపు ఇక్కడే లభ్యమవుతాయి. తీసుకుని స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో కోరిక చెప్పుకొని ఆ ముడుపు కట్టేస్తే మీ అనుకున్న కోరిక నెరవేరాక మళ్ళీ వచ్చి స్వామివారికి 27 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. అట్లా చాలామందికి ఇక్కడ అట్లా ఆరోగ్యపరంగా కానీ, సంతానం కానీ, వివాహం కాని వాళ్ళు కానీ చాలామంది ఎంతోమంది వస్తూ ఉంటారు భక్తులు. ఇది ఇక్కడ స్వామివారి ప్రాశస్యం. ఇది మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి విగ్రహం. లక్ష్మీ నరసింహస్వామి 108 అడుగుల విగ్రహం ఎక్కడా లేదు. ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి కానీ నరసింహ విగ్రహం లేదు. నరసింహస్వామి అంటేనే భక్త సులభుడు. ఆయన అవతారమే ఒక భక్తుడి గురించి ఆయన అవతరించాడు. స్వామి చూడటానికి ఉగ్రంగా ఉంటాడు కానీ మనసు చాలా శాంతం. మనం భక్తితో పిలిస్తే పలుకుతాడు స్వామి. ఇంతటి మహానుభావుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆ స్వామిని దర్శించుకున్న మనకున్న ఈతి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ అన్నీ పోతాయి.